ఈరోజు దేశ భవిష్యత్తు కోసం అక్కడ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దేశాన్ని ఎటువంటి స్కాములు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకెళ్తుందనేది విషయం మనందరూ చూసాం గత 10 సంవత్సరాలుగా. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనతో అవినీతితో అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమితో ముందుకెళ్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపు ఆదివారం నాడు చిలకలూరుపేటలో అతిపెద్ద బహిరంగ సభ, దాదాపు 15 లక్షల మంది ప్రజలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి విచ్చేస్తూ ఉన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ కూటమి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా అవినీతికి చిరునామాగా 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. కొత్తగా ఏర్పడినటువంటి 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు చంద్రబాబు గారి పరిపాలనలో రాజధాని అమరావతి కానీ, అలాగే వేగంగా పరిశ్రమలు కానీ, కాలేజీలు కానీ, పెట్టుబడులు కానీ, ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం అయితే జగన్మోహన్ రెడ్డి 2019, 2024 ఈ రాష్ట్రానికి ఒక చీకటి యుగం. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నష్టపోయారు. యువత, రైతు, వ్యాపారస్తులు అందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే కరప్షన్ అని, కేర్ ఆఫ్ కరప్షన్ అని పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లు అనే పరిస్థితి వచ్చింది. పెట్టుబడులదారుని బెదిరిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీల్ని లంచాలు అడుగుతున్నారు. ఇవ్వకపోతే అమర్ రాజా లాంటి వాళ్ళని పంపించేశారు పక్క రాష్ట్రాలకి. కియా యాక్సిలరీ యూనిట్స్ వెళ్ళిపోయినాయి, జాకీ వెళ్ళిపోయింది, టెంపుల్టన్ ఫ్రాంక్లిన్ వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 150 పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. మన కళ్ళ ముందే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. మళ్ళా ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం, ఒక అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళటం కోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్డీఏలోకి మేము వెళ్ళటం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. సంతోషం. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా జనసేన సెంట్రల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా చిత్తశుద్ధితో 3 పార్టీలు కింద స్థాయి శ్రేణుల వరకు జాతీయ పార్టీ ఆదేశాలు, పైనుంచి నాయకుల పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని ఇవాళ బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే సమన్వయకర్త సెంట్రల్ నియోజకవర్గ బొలిశెట్టి వంశీకృష్ణ గారు, ఇంకా బీజేపీ నాయకులు సెంట్రల్ నియోజకవర్గ నాంశెట్టి వెంకటు కోఆర్డినేటరు, బీజేపీ కోఆర్డినేటరు, వీళ్ళందరూ కూడా వచ్చాం.
మీ అందరూ కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. నమస్కారం. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం 20 సంవత్సరాలకి వెనకబడిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ఏకైక మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గ దుష్ట ప్రభుత్వాన్ని, అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే పెద్దలు చెప్పారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అందులో భాగంగానే ఈరోజు దేశాన్ని ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్క, దూరదృష్టి కలిగి విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క, సమస్యల పరిష్కారమే దిశగా ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యపై ప్రశ్నించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడేటువంటి పోరాట తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఒక పక్క, ఈ 3 పార్టీలు కలయికతోని ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి 3 పార్టీల అధ్యక్షులు మాట్లాడుకోవడం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజల్ని 10 మందిలో 10 మందిని కలిపితే 8 మంది ఈరోజు 3 పార్టీలు కలవాలి, ఈ యొక్క దుర్మార్గుడిని గద్దె దించాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టాలనే మాట మాట్లాడుతున్న పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు 3 పార్టీలు ఎన్డీఏలోకి తెలుగుదేశం రావడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో స్వాగతం పలుకుతూ రేపు 17వ తారీఖు ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి విచ్చేస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో ఒక పెద్ద బహిరంగ సభ, 10 లక్షల మందితోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు అనుకొని ఒక పెద్ద సభ నిర్వహించాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేపు 17వ తారీఖు ప్రధానమంత్రి గారు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే అంశాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి, ప్రజలు ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. సభ ద్వారా చెప్పారో ఓటు చీలనివ్వనని మరి ఆ మాట మీదే నిలబడి మరి ఈ యొక్క రాష్ట్ర 5 కోట్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీయే కానివ్వండి, మరి ఈ రోజున ఈ యొక్క 2 పార్టీలు మొన్న నవంబర్ నుంచి కూడా మరి ముందుకెళ్తడం జరిగింది. మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం, జనసేన, మరి ఈ కూటమిలోకి మరి బీజేపీ కూడా రావటం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించడం, మరి బీజేపీకి ఈ కూటమిలోకి వచ్చిన సందర్భంగా వారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే చిలకలూరుపేట 17వ తారీఖు జరగబోయే సభలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ప్రజల యొక్క పాలనకి మంచి పరిపాలన చేయడానికి ఎంత అవసరమో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక స్వచ్ఛమైన పాలన చేస్తూ అవినీతి లేకుండా ముందుకెళ్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు కూడా ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఈరోజు వ్యాపారాలు కూడా లేక వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలతో పాటు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన చేయాలంటే మోడీ గారి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి 3 పార్టీలు ముందుకెళ్తే రేపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా మా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు గారితో కలిసి మా 3 పార్టీల యొక్క కింద స్థాయి నుంచి కూడా దాదాపు 25,000 మంది ఈ యొక్క సభకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా మోడీ గారు మన రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఈ 3 పార్టీల కలయికలు వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సభకి సంఘీభావంగా మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. వర్ధిల్లాలి టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత.